ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. వృశ్చిక రాశి వారికి కానీ చూసుకుంటే 2024 సంవత్సరంలో వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి రాశాధిపతి వచ్చి కుజుడు. అయితే వీళ్ళకి గత కొంతకాలంగా వీళ్ళు చాలా రకాలుగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏమిటి అంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము, అలాగే గురుబలం లేకపోవడము, ముఖ్యంగా వీళ్ళకి రాహు యొక్క మార్పు కూడా కొంత, అంటే ఇప్పుడు రాహు అయితే వీళ్ళకి షష్టమ స్థానంలో రాహు ఇప్పుడు వీళ్ళకి పంచమంలోకి రావడం అనేది జరిగింది. కొంత దానివల్ల కూడా కొంత ఇబ్బంది పడే సూచనలు అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళకి గురుబలం మాత్రం వీళ్ళకి కాస్త అధికంగా ఉండడం అనేది కనబడుతోంది. అంటే గురువు తన యొక్క విశేష దృష్టితో వీళ్ళ రాశిని చూడడం అనేది జరుగుతుంది. అంటే సప్తమ స్థానంలో ఉన్నారు. అంటే వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు మాత్రం తప్పకుండా కనబడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య విషయాలు, గొడవలు కానీ లేకపోతే కోర్టు వరకు వ్యవహారాలు వెళ్ళిపోయినవి కానీ ఇవేవైనా సరే ఈ సంవత్సరం అవన్నీ కూడా కొలిక్కి రావడం అనేది ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతుంది. అయితే మరి ఇక్కడ చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది కదా అంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళకి ఈ గురుబలం ఎప్పుడైతే పెరుగుతోందో మే నుంచి వీళ్ళకి నెమ్మదిగా ఒక్కొక్క సమస్యలు తగ్గడం, అంటే తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతోంది. కాబట్టి అందులో భాగంగా వీళ్ళకి గత కొంతకాలంగా ఏమైనా భూముల పరంగా కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే భూములు కొనుగోలు చేసి మోసపోవడం కానీ, లేకపోతే డబ్బులు ఇవ్వకపోవడం కానీ, అమ్మినా కూడా తిరిగి డబ్బులు ఇవ్వలేకపోవడం, వాటి పరంగాను గృహంలో సౌఖ్యం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి వాహనాల విషయాల్లో ఇబ్బందులు, ఇలాంటివి ఏ ఉన్నా కూడా కాస్త ఈ సంవత్సరం గురుబలం ఎప్పుడైతే వీళ్ళ తనుభావ స్థానంలో ఎప్పుడైతే పడిందో ఆటోమేటిక్గా నెమ్మదిగా మిగతావన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. అయితే కొంత ప్రభావం మాత్రం అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మాత్రం కొంత ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా పంచమ స్థానంలో రాహు, అలాగే లాభస్థానంలో కేతు యొక్క సంచారం. ఎప్పుడైతే ఈ కేతు లాభస్థానంలోకి వచ్చాడో వీళ్ళకి గత కొంతకాలంగా ఏవైతే కోరికలు అనుకున్నారో, అంటే ఎప్పటి నుంచో లేకపోతే ఈ పని అయితే బాగుండు, లేకపోతే మనం ఇక్కడికి వెళ్తే బాగుండు, లేదా ఏమైనా కొన్ని చిరకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి కోరికలు ఈ సంవత్సరం వీళ్ళకి 2024 సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి తీరడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి మాత్రం కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దృష్టి చదువు మీద ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళకి గురుబలం లేకపోవడం వల్ల చదువు మీద కానీ, చేసే పని మీద కానీ, లేకపోతే క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ రకమైన చదువు అయినా వాళ్ళకి దృష్టి తక్కువగా ఉండడం, నిలకడ లేకపోవడం, మనసు స్థిరమైన ఆలోచనలు కానీ, స్థిరమైన దృష్టి కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి పడ్డారు. కానీ 2024 సంవత్సరంలో ముఖ్యంగా మే తర్వాత నుంచి కూడా వీళ్ళకి ఒక స్థిరమైన నిర్ణయం, స్థిరమైన దృష్టి, ఒక మంచి పరీక్షలు రాస్తే ఒక మంచి ఉత్తీర్ణత సాధించడం, ఈ సివిల్ వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు రావడం, అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ సంవత్సరం పోలీసు, న్యాయశాఖ ఇలాంటి వాటిల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఉన్నత పదవులు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళకు కూడా ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క శని భగవానుడి యొక్క దృష్టి మళ్ళీ షష్టమ స్థానం మీద ఉంది. షష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే షష్టమ స్థానంలో గురువు ఉన్నా షష్టమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి మిమ్మల్ని ఎంత కిందకి లాగుదామని చూసినా శత్రువులు ఎక్కడో ఒక్కడ మీకు ఆ దైవబలం కావచ్చు, ఆ గ్రహాల యొక్క దృష్టిల వల్ల కావచ్చు కొంత మీరు నిలబడ్డం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ మీ రాశినే శని భగవానుడు చూడడం వల్ల మధ్యలో చిన్న మనస్పర్ధలు, గొడవలు అయ్యే సూచనలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే ఈ గురువు ఎప్పుడైతే తృతీయ స్థానాన్ని మే తర్వాత చూస్తున్నాడో నవమ దృష్టితో అప్పుడు వీళ్ళకి ఈ యొక్క బంధువుల వల్ల, మిత్రుల వల్ల, స్నేహవర్గంలో మొత్తం మీద వీళ్ళందరి వల్ల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం, అలాగే వీళ్ళకి రోడ్డు రవాణా ఇలాంటి వాటిల్లో లేకపోతే చూడండి ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది
జరుగుతుంది మే తర్వాత నుంచి. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దశమ దృష్టి కూడా శని భగవానుడు ఉండడం, ఇదే వీళ్ళకి అర్ధాష్టమ శని ఉండడం, ఈ 2 ప్రభావాలు ఉంటాయి. కాబట్టి శని భగవానుడు వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం శుభ ఫలితాలని అనేది ఈయన ఇవ్వలేడు. ఎందుకంటే దశమ దృష్టితో ఈయన చూస్తున్నాడు. అలాగే వీళ్ళకి చూసుకున్నప్పుడు ఈ దశమ స్థానాన్ని కూడా శని భగవానుడే చూస్తున్నాడు. మళ్ళీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అంటే వృత్తి పరంగా ఏవైతే ఉందో రాజ్యభావాన్ని, ఆ రాజ్యభావాన్ని శని భగవానుడు చూస్తున్నాడు. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళు అనుకున్నంత పదవులు ఏవైతే ఆశిస్తున్నారో వాటి పరంగా అంటే అంత ఆశాజనకంగా వీళ్ళకి ఉండలేకపోవచ్చు. ఎందుకంటే దశమ స్థానాన్ని కూడా ఆయన సప్తమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి ఎవరైతే వృత్తి ఉద్యోగపరంగా ఉన్నారో వాళ్ళకి కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎవరైతే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళకి కొంతవరకు వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఏప్రిల్ తర్వాత వీళ్ళు మాత్రమే పొందడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో ఉన్నారో అంటే వాళ్ళు ముఖ్యంగా వ్యాపారస్తులు, అలాగే వీళ్ళు ఎవరైతే ఈ మన భూములు కొనుగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కాస్త మాత్రంగా ఉంది. అలాగే ఈ వస్త్ర వ్యాపారాలు కానీ లేకపోతే ఈ ఆభరణాలు ఇలాంటి వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంతవరకు వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే విదేశీయానం అలాంటివి చేయాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఇంటికి దూరంగా ఉండి వాళ్ళు ఏవైతే చదువులు చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు లభిస్తాయి. కానీ సమయానికి చేతికి మాత్రం డబ్బు అందకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క అంటే ఏప్రిల్ తర్వాత నుంచి మే నుంచి వీళ్ళకి గురు బలమే ఎక్కువగా కనపడడం, అలాగే గురువుతో పాటు కేతువు ఈ రెండు గ్రహాలు మాత్రం ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. కాబట్టి వీళ్ళకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి కొద్దిగా కష్టపడి పనిచేయాలి. అది విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే కొంచెం అలాంటి విషయాల్లో కొద్దిగా గట్టిగా వాళ్ళు ప్రయత్నిస్తే మాత్రం శుభ ఫలితాలు పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే శని రాహువుల యొక్క వల్ల మాత్రం కొద్దిగా వాహనాలు నడిపేటప్పుడు, అలాగే తల్లి ఆరోగ్య విషయంలోనూ, సంతాన విషయాల్లో అంటే సంతానపరంగా ఏమి ఆలోచించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నడవడిక ఇలాంటివి మాత్రం ఒక కన్ను వేసి చూస్తూ ఉండడం ద్వారా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కానీ లేకపోతే ఏవైనా అంటే చెడు స్నేహాల వల్ల కానీ పిల్లలు ఇబ్బంది పడే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్త వహించండి. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు ఈ తులారాశి వాళ్ళు పొందడానికి నిత్యము కూడా శివాభిషేకం చేయించుకోవడం, లేదా ఏనాటి ఈ యొక్క అర్ధాష్టమ శనికి సంబంధించి జపం చేయించుకోవడం, వాటికి సంబంధించిన దానము ఇలాంటివి చేసుకోవడం ద్వారా కొంత ఉపశమనం పొందడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.